వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈ వీడియోలో డిఎస్సి ఎస్జిటి మిత్రులకు, తెలుగు అసిస్టెంట్, తెలుగు పండిట్ మిత్రులకు ఉపయోగకరమైనటువంటి 6వ తరగతిలో ఓ కోనలమ్మ అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి ఆరుద్ర గారి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఓ కోనలమ్మ అనే పాఠ్యాంశాన్ని ఆరుద్ర గారు తాను రాసిన కోనలమ్మ పదాలు అనే పుస్తకం నుండి తీసుకున్న గేయ కవితా ప్రక్రియ ఓ కోనలమ్మ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఈ ఓ కోనలమ్మ అనే గేయ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశమైనటువంటి ఓ కోనలమ్మ ఉద్దేశం జీవిత వైవిధ్యాన్ని అంత్యప్రాసలతో సూక్తిప్రాయంగా, వ్యంగ్యంగా పాఠకులకు కళ్ళ ముందు ఉంచడం ఈ ఓ కోనలమ్మ పాఠ్యాంశం ప్రధాన ఉద్దేశం అని మనం గమనించాలి. మిత్రులారా, ఇక్కడ ఓ కోనలమ్మ, కోనలమ్మ పదాలు అనేవి ఆరుద్ర రచనలుగా మనం గుర్తించాలి. కోనలమ్మ కోన రచన ఎవరిది అంటే మధురాంతకం రాజారాం. ఇది మనం ప్రధానంగా గుర్తించాలి, కన్ఫ్యూజ్ కాకుండా. ఓ కోనలమ్మ, కోనలమ్మ పదాలు ఆరుద్ర రచనలో అయితే కోనలమ్మ కోన మధురాంతకం రాజారాం రచన అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక ఆరుద్ర భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. భాగవతుల సదాశివ శంకర శాస్త్రి పూర్తి పేరు కలిగి ఆరుద్ర అనే కలం పేరుతో కవితలు రాసినటువంటి ఆరుద్ర గారు ఆగస్టు 31, 1925 సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించాడు. శ్రీశ్రీ తరువాత యువతరంపై ఎక్కువ ముద్రపడిన కవిగా పేరు పొందిన కవి ఆరుద్ర. ఆరుద్ర పండితుడు, అభ్యుదయ కవి, చరిత్ర పరిశోధకుడు, నాటకకర్త, విమర్శకుడు అని మనం గుర్తించాలి. అంతేకాదు ఆరుద్ర హేతువాది అనే విషయాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి. ఆరుద్ర హేతువాది అనగానే మనకు త్రిపురనేని రామస్వామి చౌదరి గుర్తొస్తాడు. కాబట్టి ఆరుద్ర కూడా హేతువాదిగా మనం గుర్తించాలి. ఇక ఆరుద్ర గారి సహచారిణి, ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి రామలక్ష్మి, ఈమె కూడా మరి తెలుగు రచయిత్రిగా మనం గుర్తించాలి. అంటే ఆరుద్ర గారి భార్య పేరు ఏమిటంటే కె రామలక్ష్మి. ఈ ఆరుద్ర గారి ధర్మపత్ని అయినటువంటి కె రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర 1949 సంవత్సరంలో రాసిన కావ్యం త్వమేవాహం. త్వమేవాహం అనగా నువ్వే నేను అని అర్థం. అంటే మృత్యువు నువ్వే నేను అని మరి అనటం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని, అర్థం వచ్చే విషయాన్ని పెట్టడం జరిగింది. ఈ త్వమేవాహానికి మొట్టమొదట ఆరుద్ర పెట్టిన పేరు తెలంగాణ, కానీ దానిని శ్రీశ్రీ త్వమేవాహంగా మార్చారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
మరి 1948 సంవత్సరంలో రాసినటువంటి తోమేవాహం చదివినప్పుడు శ్రీశ్రీ ఆరుద్రను ప్రశంసిస్తూ అభినందిస్తూ ఇక నేను పద్యాలు రాయకపోయినా పర్వాలేదు అన్నారు. అంటే ఇక నేను పద్యాలు రాయకపోయినా పర్వాలేదు అని తోమేవాహం రచన చదివిన అనంతరం అన్న ప్రముఖులు ఎవరు అంటే శ్రీశ్రీగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీశ్రీ ఆరుద్ర మేనమామ మేనల్లులుగా మనం గుర్తించాలి. శ్రీశ్రీ వేలు విడిచిన మేనల్లుడు ఆరుద్ర. అందుకే శ్రీశ్రీ కవిత్వంలో శ్రీశ్రీ కవిత్వం ప్రభావం ఆరుద్రపై ఉంది అని మనం మరి చెప్పుకోవచ్చు. ఇక ఆరుద్ర విద్యాభ్యాసం, ఆరుద్ర రచనలు మనం చూద్దాం. ఆరుద్ర తాను క్విట్ ఇండియా కాలంలో చదువుకు స్వస్తి చెప్పి, క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంవత్సరం 1942గా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్విట్ ఇండియా కాలంలో చదువుకు స్వస్తి చెప్పి 1943-47 మధ్య కాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గుమస్తాగా పనిచేశారు. కొంతకాలం సంగీతపై దృష్టి నిలిపారు. 1947-48లో చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ఆనందవాణికి సంపాదకుడిగా పనిచేశాడు. మరి చెన్నై నుంచి వెలువడే పత్రిక, ఈ వారపత్రిక ఏమిటి అంటే ఆనందవాణి అని. ఈ చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ఆనందవాణికి సంపాదకుడిగా పనిచేసిన తెలుగు రచయిత, తెలుగు కవి అని ఎవరు అంటే ఆరుద్రగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆనందవాణి వారపత్రికలో శ్రీశ్రీ, చిత్తూరు బాలాజీ, ఆరుద్ర రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అంటే శ్రీశ్రీ, చిత్తూరు బాలాజీ అని ఆరుద్ర వీరిద్దరూ కలిసి రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి అని గుర్తుపెట్టుకోవాలి. అరసం అనగా అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సంఘ సభ్యులలో ఒకడైనటువంటి వారు ఆరుద్ర. అందుకే ఆరుద్రను అభ్యుదయ కవిగా మనం ప్రముఖంగా గుర్తుంచుకోవాలి. ఈ అరసం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు ఆరుద్ర. మరి ఆరుద్రకు చాసో ఇంకా చాగంటి సోమయాజులు మార్క్సిస్టు భావాలను నూరిపోచాడని, మహాకవి శ్రీశ్రీకి వేలు విడిచిన మేనల్లుడు ఆరుద్ర, ఆ విధంగా ఆరుద్ర కవితా ధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకు ఉందని సాహితీ విమర్శకుల అభిప్రాయంగా మనం గుర్తించాలి. అంటే ఆరుద్రకు మార్క్సిస్టు భావాలను నూరిపోసిన కవి ఎవరు అంటే చాసోగా మనం గుర్తించాలి. తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితో పాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం. అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీమూర్తుల్లో ఆరుద్ర ఒకరు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి మరి మన ఆరుద్ర గారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆరుద్ర రచనలు ప్రధానంగా మనం విశ్లేషించినట్లయితే 1948-49లో తోమేవాహం రచన, సినీవాలి, కోనలమ్మ పదాలు. ఈ కోనలమ్మ పదాలు మొత్తం 152గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరుద్ర కోనలమ్మ పదాలు 152. ఈ కోనలమ్మ పదాలు అనే పుస్తకం నుండే ఓ కోనలమ్మ అనే పాఠ్యాంశాన్ని ఆరుద్ర తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని గుర్తించాలి. ఇక ఇంటింట పద్యాలు, శుద్ధ మధ్యాక్కరలు, గాయాలు, గేయాలు, సమగ్రాంధ్ర సాహిత్యం, సీతారాముడికి ఏమవుతుంది, ఆరుద్ర వ్యాసపీఠం మొదలైనటువంటి రచనలు చేశారు. ఆరుద్ర సాలభంజకలు నాటిక సంపుటి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆరుద్ర సాలభంజకలు అనేటటువంటి రచన నాటికల సంపుటిని ఆరుద్ర సాలభంజకలుగా పేర్కొన్నాడు. ఆరుద్ర రహదారి బంగ్లా నాటిక, రహదారి బంగ్లా, రాదారి బంగ్లా
ఆరుద్ర గారి నాటికగా గుర్తుపెట్టుకోవాలి. నాటిక రూపకం, రూపకం అన్న నాటిక అన్న దాదాపుగా ఒకటే అర్థాన్ని ఇస్తుంది. ఆరుద్ర ఉద్గీత గేయ నాటిక. ఆరుద్ర కొండగాలి తిరిగింది సినీ పాటల సంకలనం. గాయాలు గేయాలు, పైలా పచ్చీసు, ఏటికేడాది, ఇవి ఆరుద్ర కవితా సంకలనాలుగా గుర్తుపెట్టుకోవాలి. గాయాలు గేయాలు, పైలా పచ్చీసు, ఏటికేడాది అనేవి ఆరుద్ర కవితా సంకలనాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఆరుద్ర వీర తెలంగాణ విప్లవ గీతాలు ఆంగ్లం నుండి అనువాదం చేశారు. కబీరు భావాలు బట్వాడా హిందీ నుండి అనువాదం చేశారు. వెన్నెల వేసవి తమిళం నుండి అనువాదం చేశారు. దక్షిణ వేదం, జైలు గీతాలు వంటివి అనువాద రచనలు. అంటే వీర తెలంగాణ విప్లవ గీతాలు, కబీరు భావాలు బట్వాడా, వెన్నెల వేసవి, దక్షిణ వేదం, జైలు గీతాలు వంటివి ఆరుద్ర గారి అనువాద రచనలుగా మనం గుర్తించాలి. ఆరుద్ర గారు శ్రీశ్రీతో కలిసి రుక్కుటేశ్వర శతకాన్ని, శ్రీశ్రీ మరియు వరదా రాజేశ్వరరావుతో కలిసి సాహిత్యోపనిషత్తు చేశారు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ, కాటమరాజు కథ వంటి అనేక రూపకాలు నాటికలు రాశారు. సీతాకోక చిలుకలు ఆరుద్ర గారి రేడియో నాటికలు. సీతాకోక చిలుకలు ఆరుద్ర గారి రేడియో నాటికలుగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా అనేక నాటికలతో పాటు కొన్ని కథలను, నవలను కూడా రచించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం 14 సంపుటాలుగా 1965, 68లలో 2 దఫాలుగా మరి వెలువడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం 14 సంపుటాల రచన, ఇది ఆరుద్ర గారి పరిశోధనా దృష్టికి పరాకాష్ఠగా గుర్తించాలి. ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్య రచనలో మేధస్సునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఫణంగా ఖర్చు పెట్టాడు ఆరుద్ర. వేమన వేదం, మనవేమన, వ్యాసపీఠం, మరి మనవేమన, వేమన వేదం, వ్యాసపీఠం, గురిజాడ గురుపీఠం, ప్రజా కళలో ప్రగతివాదులు మొదలైనటువంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. అంటే వేమన వేదం, మనవేమన, వ్యాసపీఠం, గురిజాడ గురుపీఠం, ప్రజా కళలో ప్రగతివాదాలు, ఇవన్నీ కూడా ఆరుద్ర గారి రచనలు. ఇవి విమర్శనా గ్రంథాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక సదరంగంపై కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఆరుద్ర గారు గ్రంథం రాశారు. ఇది ఆరుద్ర గారి ప్రత్యేకత. చదరంగంపై గ్రంథాన్ని రాసిన కవి ఎవరు అంటే ఆరుద్ర. మరి చదరంగం ఆటలో 64 గళ్ళుంటాయి. ఈ చదరంగం రష్యా జాతీయ క్రీడ. ఈ చదరంగం క్రీడను ప్రపంచ చెస్ డే అని, ద వరల్డ్ చెస్ డే అని, అంతర్జాతీయ చదరంగ దినోత్సవం జూలై 20న జరుపుకుంటారు అనే విషయాన్ని మనం ఇక్కడే గుర్తుంచుకుందాం. ఇక త్వమేవాహం 1948, 49లలో ముఖ్యమైన తెలుగు రచనలో ఇది ఒకటిగా గుర్తించబడింది. తెలంగాణ రజాకారుల పాలనలో జరిగిన అకృత్యాలు, త్వమేవాహన నేపథ్యం. మృత్యు ఒక వ్యక్తితో నువ్వే నేను అంటాడు. అదే త్వమేవాహానికి అర్థం. త్వమేవాహంలో ఆరుద్ర సమాజంలోని సంఘటనలను, దృక్పథాలను ఊహాజనితమైన గడియారంతో పోలుస్తాడు. శ్రీశ్రీ అడ్రస్సే తన అడ్రస్గా జీవించిన అభ్యుదయ కవి శ్రీశ్రీ మేనల్లుడు ఎవరు అంటే ఆరుద్రగా మనం గుర్తుపెట్టుకోవాలి.
కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను అన్న కవి ఆరుద్ర. టెక్నిక్ లేని కవిత్వాన్ని నేను ఊహించలేను అన్న కవి ఆరుద్ర. మరి ఆరుద్ర కొంతకాలం విశాఖపట్నంలో ఫోటోగ్రాఫర్గా కూడా పనిచేశాడు. గూని నడ్డితో ఎగిరే జెండా నింపింది నిరాశ దేశం నిండా. మన స్వాతంత్రం మేడి పండు, మన దారిద్ర్యం రాచపుండు అన్నది ఆరుద్ర. ఎప్పుడో మానాషాదతో పుట్టిందట మొదట కవిత్వం. ఎప్పుడైనా అలాంటి ఘటనతోనే పుట్టడం దాని తత్వం ఆరుద్ర. ఆరుద్ర సినీవాలి కావ్యానికి కాటూరి వెంకటేశ్వరరావు పీఠిక రాశారు. సినీవాలి అనగా అమావాస్య నాటి చంద్రకళ అని అర్థం. అనగా మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది, కన్ఫ్యూజ్ లేకుండా, సినీవాలి అనగా అమావాస్య నాటి చంద్రకళ అని, తోమేవాహం అనగా నీవే నేను అని గుర్తుంచుకోవాలి. మరి ఈ ఆరుద్ర సినీవాలి కావ్యాన్ని 1960 సంవత్సరంలో ప్రచురించడం జరిగింది. ఈ 1960 సంవత్సరంలో ప్రచురించబడినటువంటి అమావాస్య నాటి చంద్రకళ అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి సినీవాలి కావ్యం జగ్గయ్యకు అంకితం ఇవ్వటం జరిగింది. ఈ సినీవాలి కావ్యానికి కాటూరి వెంకటేశ్వరరావు పీఠిక రాశారు అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక శ్రీమంతుణ్ణి ప్రేమించడానికే ఆశపడుతుంది ఆధునిక నగరం అని, జీవితం రేడియో సెట్కి భర్త ఏరియల్, భార్య ఎర్త్ అని, నగరం నిన్ను ఆహ్వానిస్తుంది, నగరం నిన్ను ఉంచుకుంటుంది, మందు పెట్టి దక్కించుకునే పెళ్ళాల మాదిరిగా నిన్ను కామిస్తుంది అన్నది ఆరుద్ర అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆరుద్ర కొటేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. మరలా ఒకసారి ఇంపార్టెంట్ అంశాలు కాబట్టి ఆరుద్ర గారి కొటేషన్స్ మనం మరొక్కసారి చెప్పుకుందాం. కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను ఆరుద్ర. టెక్నిక్ లేని కవిత్వాన్ని నేను ఊహించలేను ఆరుద్ర. గూని నడ్డితో ఎగిరే జెండా నింపింది నిరాశ దేశం నిండా. మన స్వతంత్రం మేడి పండు, మన దరిద్రం రాచపుండు ఆరుద్ర. ఎప్పుడో మానషాదతో పుట్టిందట మొదట కవిత్వం. ఎప్పుడైనా అలాంటి ఘటనతోనే పుట్టడం దాని తత్వం ఆరుద్ర. శ్రీమంతుణ్ణి ప్రేమించడానికి ఆశపడుతుంది ఆధునిక నగరం ఆరుద్ర. జీవితం రేడియో సెట్కి భర్త ఏరియల్, భార్య ఎర్త్ ఆరుద్ర. నగరం నిన్ను ఆహ్వానిస్తుంది, నగరం నిన్ను ఉంచుకుంటుంది, మందు పెట్టి దక్కించుకునే పెళ్ళాల మాదిరిగా నిన్ను కామిస్తుంది ఆరుద్ర. ఈ విధంగా ఆరుద్ర గారు జీవితంలో ఆనాటి పరిస్థితులను చక్కగా తన యొక్క కొటేషన్స్ ద్వారా తెలియజేయటం జరిగింది. ఇక ఆరుద్ర రాజకీయ, సామాజిక, హాస్య, నీతి అంశాలను అధిక్షేపంగా, చమత్కారంగా 152 పదాలతో రచించినది కోనలమ్మ పదాలు. ఈ కోనలమ్మ పదాలు 1964 సంవత్సరంలో ప్రచురించబడింది. మరి ఓ కోనలమ్మ అనే పాఠ్యాంశం తీసుకున్నటువంటి కోనలమ్మ పదాల నుండి తీసుకోవటం జరిగింది. ఈ కోనలమ్మ పదాలు 1964 సంవత్సరంలో 152 పదాలతో ఆరుద్ర రచించినటువంటి రచనగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆరుద్ర గారి గురించి మరి పరిశోధన చేసిన వారి గురించి తెలుసుకుందాం. ఆరుద్ర పండితుడు, సహృదయుడు, కవి, సంసారి, విశ్వమందు
సంసారమందు లీనమై కూడా వాటిని అంటించుకోని విచిత్ర వ్యక్తి అని ఆరుద్ర గారి గురించి తెన్నేటి హేమలత పేర్కొంది. ఆరుద్రపై అతని రచనపై సమగ్ర పరిశోధన చేసిన వారు ఆర్ నరసింహారావు. అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత అనే సిద్ధాంత గ్రంథకర్త ఆర్ నరసింహారావు. ఆరుద్రపై ఇలియట్ అన్న ఆంగ్ల కవి ప్రభావం ఉంది అన్నది మరి ఈ యొక్క నరసింహారావు, ఆర్ నరసింహారావు అని గుర్తుపెట్టుకోవాలి. మరి మరొకసారి ఇంపార్టెంట్ సంవత్సరాలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఆరుద్ర గారి జీవితంలో. ఆరుద్ర గారు 1925 సంవత్సరం జన్మించారు. ఆగస్టు 31న విశాఖపట్నంలో అని చెప్పుకున్నాం. అదే ఆరుద్ర గారు 1943-47 మధ్య రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గుమస్తాగా పనిచేశారు. 1947-48 కాలంలో మద్రాసు నుండి వెలువడే ఆనందవాణి అనే వారపత్రికకు సంపాదకత్వం వహించారు. 1948-49లో తోమేవాహం అనేటటువంటి నువ్వే నేను అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇక 1960 సంవత్సరంలో సినీవాలి. ఈ సినీవాలికి అర్థం అమావాస్య నాటి చంద్రకళ అని అర్థం. దీన్ని కాటూరి వెంకటేశ్వరరావు పీఠిక రాయటం. ఈ సినీవాలి గ్రంథాన్ని ప్రముఖ సినీ నటుడు జగ్గయ్యకు అంకితం ఇవ్వటం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 1964 సంవత్సరంలో కోనలమ్మ పదాలను రచించడం, 152 కోనలమ్మ పదాలను రచించడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కోనలమ్మ పదాల నుండే ఓ కోనలమ్మ అనే పాఠ్యాంశాన్ని ఇవ్వటం జరిగింది. ఇక 1965-68లో సమగ్రాంధ్ర సాహిత్యాన్ని వెలువరించారు మన ఆరుద్ర గారు. ఇక ఆ తరువాత 1985 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంచే కళాప్రపూర్ణ బిరుదును పొందటం జరిగింది. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం 1985లో ఆరుద్ర ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు పొందారు. 1986లో జాతీయ విద్యా విధానం మొదలైంది అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1925లో ఆగస్టు 31న ఆరుద్ర జన్మించారు అని చెప్పుకున్నాం. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రూపుదిద్దుకుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడిన సంవత్సరం ముందు సంవత్సరమే ఆరుద్ర జన్మించాడు 1925లో. 26లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1985 సంవత్సరంలో ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరుద్రకు కళాప్రపూర్ణ బిరుదునిచ్చింది. 1986 సంవత్సరంలో జాతీయ విద్యా విధానం మొదలైంది. ఈ విధంగా అనేకమైనటువంటి తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసి ఆరుద్ర గారు 1998 జూన్ 4న కాలం చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ కూడా 1998 జూన్ 4న ఆరుద్ర మరణిస్తే దీనికి ముందు సంవత్సరం జీకే పరంగా
మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం 1997 సంవత్సరం అతి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వారు ఎవరు అంటే యూసఫ్జాయ్ మలాలా. ఈ పాకిస్తానీ బాలిక మరి జన్మించిన సంవత్సరం 1997 అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. అంటే అతి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి పొందిన యూసఫ్జాయ్ మలాలా జన్మించిన సంవత్సరం 1997 అయితే ఆరుద్ర మరణించిన సంవత్సరం 1998గా మనం గుర్తుపెట్టుకుందాం. ఈ విధంగా ఆరుద్ర గారి గురించి మనం చక్కగా అధ్యయనం చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.